ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ప్రతి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 2 రాష్ట్రాలు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేము గన్నవరం నియోజకవర్గంలోని ప్రభల తీర్థం చూడడం జరిగింది. ఇక్కడికి నేను, నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి రావడం జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము కూడా ప్రజలు ఏ విధంగా ఈ రోజు ఈ ప్రభల తీర్థాన్ని అందరూ చూస్తున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఈ ప్రభల తీర్థానికి ఎప్పుడు ఏనాడు ఇక్కడ ఉన్న ప్రజలకి ఒక కోరిక, దీనికి ఒక స్టేట్ రికగ్నిషన్ ఇవ్వాలని, వాళ్ళ కోరిక. దీని గురించి మేము పరిశీలిస్తూ రేపన్నాడు వచ్చే సంవత్సరం లోపల దీన్ని ఏ విధంగా దీనికి స్టేట్ రికగ్నిషన్ ఇవ్వాలనే ఒక బాధ్యత తీసుకుంటున్నాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సంక్రాంతి పూట ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి, అన్ని వర్గాల నుంచి వాళ్ళు ఈ 3 రోజులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అనేక కుటుంబ సభ్యులతో అందరూ కలిసి సుఖ సంతోషంగా పండగ వాతావరణంతో అందరూ కలిపి జరుపుకుంటారు. ఇక్కడ మేము కూడా వాళ్ళందరికీ కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి ఏ విధంగా కూడా ఇబ్బంది రాకుండా వారికి అనేక అంశాల్లోని కూడా వాళ్ళు ఏ ఫెస్టివల్కి వెళ్ళినా సరే వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకుండా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము బాధ్యత తీసుకున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్స్ విషయంలోని కూడా బాధ్యత తీసుకుని ఎక్కడా కూడా ఏ పొడుచు కూడా అన్ని పూర్తి చేయాలని కూడా తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా ఈ పండగ వాతావరణం ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో జరుపుకోవాలని ఏకైక ఆలోచనతో, లక్ష్యంతో ముందుకెళ్తూ మీ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.